హృదయముతో ఏక హృదయముతో ఇశ్రాయేలు ప్రజలు ఏక హృదయంతో ఆరాధించినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోయాయి. ఆరాధన. ఎస్, ఈరోజు మనం ఆరాధిస్తూ ఉంటే వరంగల్ పట్టణంలో ఉన్న సాతాను దుర్గాలన్నీ కూలిపోవాలి. దేవుని మహిమ దిగి రావాలి, దేవుని అభిషేకం దిగి రావాలి, సాతాను కోట గోడలన్నీ కూలిపోవాలి. ఆరాధన. ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది. అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు, అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది, అసాధ్యమైనది స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన. 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 Yes, my Father. Thank you, my Father. Thank you, Lord, for your grace. Thank you, Lord, for your abundant grace is upon us. మీ అపారమైన కృప, మా మంచితనం ఏది లేదయ్యా, మా భక్తి ఏది లేదయ్యా, మా ప్రార్థన కాదయ్యా, మీ కృపయే. మీ కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో బలి అర్పించుట ద్వారా మీ యొక్క కృపను బయలుపరిచావు దేవా, మీ విమోచనను లోకానికి బయలుపరిచావు దేవా. ఆ కృపను ఈరోజు అందరికీ పంచి ఇచ్చావు దేవా. భూమికి ఆకాశం ఎంత అధికముగా ఉన్నతముగా ఉన్నదో అంత కృపను మాకు పంచి ఇచ్చావు దేవా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని సెలవిచ్చిన రీతిగా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలయ్యా. మీ కృప ద్వారా మా సమస్త దోషములను కొట్టివేశారు, నరకం యొక్క శిక్షను కొట్టివేశారు, సాతాను యొక్క తలను చితగొట్టి వాడి యొక్క అధికారాన్ని మా నుండి లాగివేసి వాడిపైననే మాకు అధికారం ఇచ్చారు. మీ యొక్క అభిషేకాన్ని మాకు ఇచ్చారు, ఆయుష్ను మాకు ఇచ్చారు, ఆరోగ్యాన్ని మాకు ఇచ్చారు. ప్రభువా, ఈ బ్రతుకు కాలం అంతా మీ సాక్షులుగా జీవించే కృపను మాకు ఇచ్చారు. మా చివరి శ్వాస వరకు మీలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన నిందలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ మీలో నిలిచి ఉండే కృపను మాకు ఇచ్చావు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని సెలవిచ్చిన రీతిగా మీలో నిలిచి మేము అన్ని రంగాల్లో ఫలించబోతున్నందుకే స్తోత్రాలు. ఈ యొక్క 2023 అంతా కాచిన కృపను బట్టి స్తోత్రాలు, కాచిన కృపను బట్టి స్తోత్రాలు. మా తల్లిదండ్రులు మర్చిన, మా అన్నదమ్ములు మర్చిన, మా నాను వారే మమ్మల్ని మర్చి విడిచిపోయిన మీరు విడవక కోడి తన పిల్లలను దాచి ఉంచినట్టుగా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచి భద్రపరచుకొని
మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా మాకు ఇవ్వబోతున్నారు. 2024లో మా కొరకు దాచి ఉంచిన మేళ్లను బట్టి స్తోత్రాలయ్యా. మా కొరకు నువ్వు చేయబోతున్న అద్భుతములను బట్టి స్తోత్రాలు, ఆశ్చర్యములను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు మమ్ములను మేము సజీవ యాగముగా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ మీ కొరకు సాక్షులముగా బ్రతికే కృపను మాకందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనను యేసుక్రీస్తు నామములో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం మహిమపరుస్తాం. ఎస్, నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం, వర్స్ నెంబర్ 10. ఈ 2024లో దేవుడు ఏ కార్యాలను చేయబోతున్నాడో నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. గట్టిగా చప్పట్లు కొడుతున్న మహిమపరుస్తాం. నీవు ఏ ప్రజలు నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఈ 2024లో మన సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఇది రాసి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 2024 విల్ బి ఏ ఇయర్ ఆఫ్ వండర్స్. అద్భుతములు మానవ జ్ఞానానికి, మానవ ఆలోచనకి, మానవ శక్తికి మించి అద్భుతములను దేవుడు జరిగించనయ్యున్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేయనై ఉన్నాడు. దేవుడు అద్భుత కార్యములను చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనల్ని దేవుడు సమర్పణను కోరుతున్నాడు. నీ జీవితం ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకాశల్లో పడిపోయి జీవిస్తూ, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, సహవాసము లేకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, నా జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి, నా జీవితంలో ఆశ్చర్యాలు జరగాలి అంటే జరగవు. ఈ 2024లో ప్రతిరోజు దేవుడు అద్భుతములను చేయబోతున్నాడు. ప్రతిరోజు ఆశ్చర్య కార్యములను దేవుడు నీకు చూపెట్టబోతున్నాడు. ఆయన హస్తము కురచ కాలేదు, ఆయన కార్యాలు చేయుట మానివేయలేదు. కొన్ని మత శాఖల వారు ఏమనుకుంటారంటే అపోస్తలుల కాలముతోనే దేవుడు కార్యాలు చేయడం ఆపేశాడు, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు లేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగముల వరకు ఏకరీతిగా ఉన్నాడు. మోషే కాలములో అద్భుతములు చేసిన దేవుడు, యెహోషువ కాలములో అద్భుతములు చేసిన దేవుడు, న్యాయాధిపతుల కాలంలో అద్భుతములు చేసిన దేవుడు, రాజుల కాలంలో అద్భుతములు చేసిన దేవుడు, యేసుక్రీస్తు లోకంలో నరుడుగా వచ్చినప్పుడు అద్భుతములను చేసిన దేవుడు ఈరోజు సజీవుడుగా ఉన్నాడు. ఈ లోకములో దేవతలను పిలువబడేవి, ఈ లోకములో పూజింపబడేవి కాలగర్భములో వెళ్ళిపోయాయి. వాటి ఉనికి లేదు, వాటి యొక్క అడ్రస్ లేదు. కానీ మనుషుడే తన యొక్క ఆలోచనను బట్టి, తన యొక్క ఉద్దేశాలను బట్టి మనుషులను మాయోపాయముల చేత మనుషులను బంధించి ఏ అద్భుతములు చేయని, ఏ కార్యములు చేయనటువంటి వాటిని పెద్ద పెద్దగా ప్రతిష్టలు చేసి, పెద్ద పెద్ద నిర్మాణాలను నిర్మించి మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగముల వరకు ఏకరీతిగా ఉన్న దేవుడు. యేసుక్రీస్తు మరణము జయించి సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు.
ఆయన 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అద్భుతములను చేశాడో ఈరోజు కూడా అదే అద్భుతములను చేసే దేవుడు. ఆయన స్వభావము మారదు. మనుషుల స్వభావాలు మారుతాయి, మనుషుల గుణాలు మారుతాయి. దేవుని గుణం ఎప్పుడు మారదు, దేవుని స్వభావం ఎప్పుడు మారదు. ఆయన యెహోవా రాఫాగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఐ యామ్ ద లార్డ్ వన్ హూ హీల్స్ యూ. ఆయన నేచర్, ఆయన కోర్ నేచరే ప్రేమించే స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ మార్పు లేదు. మనుషుల యొక్క ప్రేమలు మారుతాయి, మనుషుల యొక్క ఆలోచనలు మారుతాయి, స్వభావాలు మారుతాయి, గుణాలు మారుతాయి. కానీ మనం సేవించుచున్న దేవుడు మార్పు చెందని దేవుడు. చప్పలు కొడితే మాయపరు సమలలు. ఆయన ప్రేమ మారదు. కొద్ది రోజులు రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటారు, తర్వాత ఒకరిని చూస్తే ఒకరికి మంట. భారతదేశం పాకిస్తాన్ లాగానే ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళలో ఉన్న ప్రేమలు మారిపోతాయి. కానీ యేసు యొక్క ప్రేమ అలాగే ఉంది నీ మీద. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంట. అనుదినము నూతనంగా వాత్సల్యత, ప్రేమ తాజాగా ఉంటుంది. ప్రేమ కొంతమంది ప్రేమ పెళ్లి చేసుకున్న కొత్తలోనే తాజాగా ఉంటుంది. ప్రేమ 1 సంవత్సరం దాకా తాజాగా ఉంటుంది. ప్రేమ బాగా ప్రేమ ఉంటుంది. నాకు మైసూర్ పాక్ దినాల నుండి అని భార్య అడుగుతుందంట. ఈయన 3 రోజుల తర్వాత వస్తున్నట్ట. ఏమండి మైసూర్ పాకే కదా నిన్ను అడిగింది, 3 రోజుల తర్వాత వచ్చి నేను నీకోసం మైసూర్ పాక్ తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరం తర్వాత ఏమండి నా కాళ్ళు గుంజుతా ఉన్నాయి, మంచంలో పడుకున్నాను, అనారోగ్యం ఉంది, బాగా అలసిపోయాను, కొంచెం నీళ్ళు తీసుకురా. తీసుకోపోవే. పెండ్లైన కొత్తలోనేమో మైసూర్ పాకు తెచ్చాడు ఈ దొర. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాడు, కనీసం సహకరించలేకపోతున్నాడు. భార్యలు, భర్తలు, వారి యొక్క ప్రేమ కరిగిపోతూ ఉంటుంది. కానీ క్రీస్తు యొక్క ప్రేమ ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు కూడా తాజాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమలో సంపూర్ణమైన ప్రేమ. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక మొత్తము మీరు చదవండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన నేచరే ప్రేమించే స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమించే స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు లోకంలో చూస్తున్నటువంటి మనుషులను చూసినప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో ఈ ప్రజలను రక్షించాలి, ఈ ప్రజలు నశించిపోతున్నారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన యొక్క స్వభావం మారదు, ఆయన యొక్క శక్తి మారదు, ఆయన యొక్క కరుణ మారదు, ఆయన యొక్క ధారాళమైన హృదయం మారదు. మనుషులంతా